ఆకర్షణీయమైన ఆకారంతో రుచిలో మధురంగా ఉండే పండు సీతాఫలం. అధిక చక్కెర శాతమున్న సీతాఫలం అంటే అందరికీ మక్కువే. సీతాఫలాన్ని పండుగానే కాక ఐస్ క్రీములు, నిల్వ పదార్థాల తయారీలోనూ వినియోగిస్తున్నారు. అందుకే ఈ మధుర ఫలం సాగు విస్తీర్ణం పెరుగుతోంది. డిమాండ్ పెరిగినప్పటికీ అవగాహన లేని కారణంగా రైతులు నాణ్యమైన దిగుబడులను సాధించలేకపోతున్నారు. అన్ని రకాల నేలల్లోనూ పెరిగి వర్షాధారంగానైనా అందివచ్చే సీతాఫలంలో వాణిజ్య సాగుకు అనుకూలమైన ఎన్నో రకాలు అందుబాటులోకి వచ్చాయి. మేలైన అంటు మొక్కలను ఎంచుకొని సమయానుకూలంగా యాజమాన్య పద్ధతులు పాటిస్తే లాభాలను సొంతం చేసుకోవచ్చునంటూ వివరాలు తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పార్వతీపురం ఉద్యాన కళాశాల అధ్యాపకులు డాక్టర్ క్రాంతి కుమార్. ఏదైతే ఈ సీతాఫలం ఉష్ణమండలపు పంట అండి. సో, ఉష్ణమండలపు పంట కనుక కంపల్సరీగా రైతులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది ఉష్ణమండల ప్రాంతంలోను మాత్రమే పండించుకోవాల్సి ఉంటుందండి. ఇది సాధారణంగా అన్ని రకాలైనటువంటి నేలల్లో గూడా పెరుగుతుంది. కాకపోతే ఏంటంటే, ఉదజని సూచిక తప్పనిసరిగా 5.5 నుండి 7.5 ఉండేటువంటి నేలల్లో అయితే బాగా పెరుగుతుంది. కాకపోతే ఇది క్షార, చౌడు నేలల్లో అయితే సరిగ్గా పెరగదు. అధిక వర్షపాతాన్ని మరియు బెట్టు ప్రాంతాల్లో కూడా తట్టుకొని పెరుగుతుందండి. ఇప్పుడు మనకి మార్కెట్‌లో నర్సరీలో గాని చాలా రకాలు దొరుకుతా ఉంటాయి. కాకపోతే రైతులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఎంచుకున్న రకం ఆ ప్రాంతానికి అనువైందా కాదా? సరైన దిగుబడిని ఇస్తుందా లేదా? విషయాన్ని గుర్తుపెట్టుకొని రకాలను ఎన్నుకోవాలండి. ముఖ్యంగా అయితే మన ఆంధ్రప్రదేశ్‌లో అయితే బాలానగర్ గాని, లేకుంటే తిరుపతి వన్ గాని, మనకి ఐఏహెచ్ఆర్ బెంగుళూరు వాళ్ళు చేసినటువంటి అర్కా సహన్ అనే రకం గూడా ఉంది. ఇదేంటంటే ఇది హైబ్రిడ్ అండి. సో, ఇది కాకపోతే ఏంటంటే రైతులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ రకాన్ని ఎన్నుకునేటప్పుడు కంపల్సరీగా రైతులు ఈ ఫలదీకరణం అనేది స్వయంగా చేయవలసి ఉంటుందండి. పాలినేషన్ ప్రాబ్లమ్ ఉంది కనుక రైతులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే ఇది సుమారుగా ఈ మంచి తీయదనం కలిగి ఉండి కాయలు కూడా చాలా నునుపుగా ఉంటాయి. సుమారుగా 300 గ్రాములు బరువు కలిగి ఒక చెట్టు వచ్చి సీజన్‌కి 55-80 కాయల వరకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా ఆస్ట్రేలియా నుంచి వచ్చినటువంటి ఐలాండ్ జామ్ గానీ, పింక్స్ మమ్మూత్ గానీ ఈ రకాలు గూడా అందుబాటులో ఉన్నాయండి. సో, రైతులు మొక్కలు నర్సరీ నుంచి తీసుకొచ్చిన తర్వాత మొక్కలు నాటుకునేటప్పుడు కంపల్సరీగా 2 అడుగులు పొడవు, వెడల్పు, లోతు గలటువంటి గుంతలు తీసుకొని, ఆ గుంతలు తీసిన తర్వాత పై మట్టికి 20 కేజీల పశువుల ఎరువును, 1 కేజీ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్‌ను, 2% కలిగినటువంటి ఫాలిడల్‌ను 100 గ్రాములు కలిపి మొక్కలనేది నాటుకోవాలి. ఈ అంటు మొక్కలు నాటేటప్పుడు ఏదైతే అంటు జాయింట్ ఏదైతే ఉంటుందో అది కంపల్సరీగా 10-20 సెంటీమీటర్ల నేల నుంచి ఎత్తులో ఉండేటట్టు జాగ్రత్తలు తీసుకోవాలండి. ఈ మొక్కకి 5 మీటర్లు ఎడం ఉండేలాగా నాటుకున్నట్లయితే ఎకరానికి మనకి సుమారుగా 160 మొక్కల వరకు పట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ ఇనీషియల్ స్టేజ్‌లోనే ఈ 2 అడుగులు కింద నుంచి కూడా ఎటువంటి కొమ్మలైనా నరుక్కున్నట్లయితే మనకి మంచి షేప్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో, ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్లయితే సాధారణంగా ఈ 4 సంవత్సరాలు పైబడినటువంటి ప్రతి చెట్టుకు గూడా పాదులు చేసుకొని 20 కేజీలైనటువంటి బాగా చివికిన పశువుల ఎరువును, 500 గ్రాముల యూరియాను, 200 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్‌ను, 700 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్‌ను వేసుకోవాలండి. సాధారణంగా ఈ ఎరువులేసేటప్పుడు నేల తేమగా ఉండేలా చూసుకోవాలి. ఈ చెప్పినటువంటి ఎరువులను సంవత్సరానికి 2 దఫాలు అనగా జూన్, జూలై మరియు సెప్టెంబర్, అక్టోబర్ ఈ సమయాల్లో వేసుకోవాల్సి ఉంటుందండి. నీటి యాజమాన్యం చూసుకున్నట్లయితే కంపల్సరీగా రైతులు ఎర్లీ స్టేజ్‌లో ఉన్నటువంటి మొక్కలకు 2, 3 రోజులకి నీరనేది ఇవ్వాల్సి ఉంటుందండి. పెరిగిన మొక్కలకైతే మాత్రం సుమారు 4-7 రోజులకు ఒకసారి నీటి తడులను ఇచ్చుకోవాలి. ముఖ్యంగా పూత మరియు ఈ కాయ దశల్లో మాత్రం కంపల్సరీగా నీటి ఎద్దడి లేకుండా రైతులు గుర్తుపెట్టుకోవాలి. సాధారణంగా రైతులు ఎక్కువగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ ఏంటంటే అండి, ఈ పిండి నెల్లనేది జనరల్‌గా మనం చూస్తా ఉంటాం. కాకపోతే దీనివల్ల ఈ పండు యొక్క నాణ్యతకి ఎటువంటి ఇష్యూ ఉండదు గానీ, కాకపోతే మార్కెట్‌లో సరైన రేటు ఉండదు. మనం తినడానికి గూడా ఇబ్బందిగా ఉంటుంది. సో, దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఆ మాసాల్లో ఏం జేయాలంటే పాదులు చేసేసుకొని ఫాలిడాల్ మందులను గూడా చల్లినట్లయితే మనం దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అంతేకాకుండా రైతులు 400 గేజ్ కలిగినటువంటి పాలిథీన్, లో డెన్సిటీ పాలిథీన్‌ని లేదా దాన్ని మనం ఆల్కథీన్ అంటాము. ఇటువంటి షీట్‌లను మనం ఒక అడుగు ఎత్తులో మనం మొక్క చుట్టూ కట్టినట్లయితే ఏవైతే ఈ మీలీ బగ్స్ అనేవి చెట్టు పైకి ఎక్కకుండా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుందనమాట. రైతులు ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పక్వానికి వచ్చిన కాయల మీద మాత్రం ఎటువంటి కెమికల్స్‌ని స్ప్రే చేయకుండా ఉండాలండి. సో, ఈ విధంగా అవలంబించినట్లయితే పద్ధతులను మనం ఈ మీలీ బగ్‌ని కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
అంతేకాకుండా ముఖ్యంగా రైతులు ఎక్కువగా ఇంకో అబ్జర్వ్ చేస్తున్న ఇంకో విషయం ఏంటంటే రాతి కాయలండి. ఇది ఒక ఫిజియోలాజికల్ డిసార్డర్. ఈ కాయలు ఎందుకంటే ఫార్మ్ అవుతాయంటే మనకి సరైన మేలైన యాజమాన్య పద్ధతులు అవలంబించుకోకపోవడం. ముఖ్యంగా పోషక యాజమాన్యం అండి. సరైన ఎరువులు ఇవ్వకపోయినా, నీటి ఎద్దడి కలిగినా గూడా ఇటువంటి రాతి కాయలనేవి ఏర్పడతాయి. ఈ కాయలు ఏం చేస్తాయంటే మొక్క పైనే ఉండి గ్రో అవ్వక నల్లగా మాడిపోతా ఉంటాయండి. సో, ఈ విధంగా ఏంటంటే రైతులు దిగుబడి అనేది తగ్గిపోతా ఉంటుంది. సో, ఈ విధమైనటువంటి యాజమాన్య పద్ధతులు సరైన సమయంలో, సరైన మోతాదులో రైతులు పాటించినట్లయితే మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది.